ఇప్పటికిప్పుడు వచ్చి రా ఇంటికి అంటే ఎలా వస్తుంది? అక్కయ్య గారు, మీరే ఎలాగోలాగా సర్ది చెప్పి పంపించండి. మిమ్మల్ని బావా అంటున్నాడు. మీరే ఆమె సొంత అన్నయ్య అయినట్టు బాధపడుతున్నారు. చంద్రముఖి, నేనిప్పుడు గదిలో కొట్టను, పేషెంట్ల మధ్యకి ఈడ్చుకెళ్ళి మరీ కొడతాను. రా. వద్దు సార్, వద్దు వద్దు, నేను నిజం చెప్పేస్తాను. చంద్రముఖి, చంద్రముఖి, ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నిజం చెప్పు, ఎవరు వాళ్ళు? పూర్తి వివరాలు నాకు కావాలి. నాకు తెలీదు, నిజంగానే పూర్తి వివరాలు నాకు తెలీదు. వస్తు గురించి డీటెయిల్స్ అడిగారు, ప్రాణభయంతో చెప్పాను. నీ ప్రాణాల కోసం ఇంకొకళ్ళ బతుకుతో ఆడుకుంటావా? చెప్పాను కదా, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియలేదు. లాస్ట్ టైం డిఆర్ నెంబర్ కావాలంటే నేనే ఇచ్చాను. ఇప్పుడు కూడా ఆ బాంబే డాక్టర్ ఇక్కడే ఉన్నాడు. ముంబై డాక్టర్ ఎక్కడ ఉండటం ఏంటి? ఇంకేవో రిపోర్ట్లు కావాలంటున్నాడు. ఎక్కడ వాడు? ల్యాబ్లో ఉన్నాడు. डॉक्टर अंदर आओ, अंदर आओ, आओ जल्दी। తొందరగా పోనీ, ఫాస్ట్గా పోనీ. కార్కి ఎవరు అడ్డొచ్చినా ఆపద్దు, హిట్ అండ్ రన్ పోనీ. జల్దీ చలో.
जल्दी जाने दो भाई। और ज्यादा स्पीड जाने दो। సమయానికి వచ్చా. వాడి కనుక నేను దొరుకుంటే నన్ను ప్రాణాలతో వదిలేవాడు కాదు. నిన్ను విజ్జుబాయ్ పంపించాడా? ఎవరైతేనేమిలే, నన్ను కాపాడా. థ్యాంక్స్. అప్పుడేనా? నన్ను బిజ్జుబాయ్ పంపించలేదు, మృత్యుదేవత పంపించింది. అంటే నీ చావు వాడి చేతిలో లేదు, నా చేతుల్లో రాసుంది. ఏయ్, ఎవరనుకున్నా నన్ను? నేను గురునారాయణ బిజుబాయ్ వదిలిపెట్టరు. ఏయ్ చుబ్బే, వద్దు వద్దు. ఏయ్, ఎవరు నువ్వు? చల్బే. डॉक्टर 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 వద్దు, నేను బ్రతకను. నువ్వు బతకాలి, నువ్వు బతకాలి డాక్టర్. నువ్వు దేవుడివి. ఆ అమ్మాయిని చంపేస్తారు. ఎవరు ఎవరు అమ్మాయి? వస్తేనా? ఆ అమ్మాయిని వాళ్ళు చంపాలనుకుంటున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్ళు చెప్పు డాక్టర్, ఎవరు? అమ్మాయి వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పు చెప్పు డాక్టర్. వాళ్ళు డాక్టర్ 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 డాక్టర్
ఏమైంది కార్తీక్? డాక్టర్ ఏమన్నారు? ఇంకో మర్డర్ జరిగింది. మర్డరా? ముంబై డాక్టర్ని చంపేశారు అంటే దీని వెనకాల చాలా పెద్ద గ్యాంగే ఉండుంటుంది. నువ్వు ఊహించినట్టే ఇదంతా హాస్పిటల్లో జరిగించేందు. డాక్టర్ రవీంద్ర తనకేమీ తెలియదని బుకాయించిపోయాడు. చంపేస్తానని బెదిరిస్తే కానీ బయటపడలేదు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలిసిందా కార్తీక్? లేదు. మళ్ళీ ఆ డాక్టర్ రవీంద్ర కోసం హాస్పిటల్కి వెళ్తే అప్పటికే అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అతని కోసం ఎంత వెతికినా కనిపించలేదు. ఒకవేళ యశోధర తన వల్ల ఇక్కడేమీ కావడం లేదని ముంబై వాళ్లతో చేతులు కలిపి ఉంటుందంటావా? తనకి నా మీద కసి, నీ మీద ద్వేషం. వస్తు మీద ఎంత కక్ష ఉంటుందని నేను అనుకోవట్లేదు. తనేమన్నా చేయదలుచుకుంటే ఆ దాడేదో మన మీదే చేయిస్తుంది. యశోధరది విచిత్రమైన ఆనందం. వసుధకి ఏదైనా జరిగితే నువ్వు మానసికంగా కృంగిపోతావని అనుకుంటుంది. లేదు చందు. ముంబై డాక్టర్ చివరి క్షణాల్లో ఆ అమ్మాయిని చంపేస్తారు అన్నాడు. అదెవరో చెప్పకుండానే చనిపోయాడు. ఆ అమ్మాయి అంటే వసుధే. వసుధ పేరు అతనికి తెలుసు. వసుధ కాకపోతే ఇంకెవరయ్యుంటారు? ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను చందు. ఎక్కడో ఏదో లింక్ దొరికినట్టే అనిపిస్తూ మాయమైపోతుంది. ఇది 2 గ్రూపుల మధ్య యుద్ధమని మనకు అర్థమైంది. ఇందులోకి మనం ఇన్వాల్వ్ అవటం యాక్సిడెంటల్గా జరిగిందా? మనకి తెలియకుండా మన వెనకేదో కుట్ర జరుగుతుందని నా అనుమానం. మన జీవితంలో చాలా సంఘటనలు యాక్సిడెంటల్గానే జరిగాయి కార్తీక్. ఎందుకు చందు తప్పు చేసినట్టు తలదించుకుంటావు? ఒక్కోసారి బ్రతుకు మీద విరక్తి కలుగుతోంది కార్తీక్. అసలేంటి నా జీవితం? ఎన్ని రోజులు ఈ నిరీక్షణ? ఎంతకాలం ఈ కుట్రలు, దాగుడు మూతలు? దూరంగా ఎక్కడికైనా పారిపోతే? ఎక్కడికి పారిపోతావు? నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా?
సమస్యలు ఎల్లకాలం ఉండవు చందు. ఓ కృతజ్ఞత, ఒక బాధ్యత, ఒక అమాయకురాలి ప్రాణం, ఇవే నన్ను కట్టిపడేస్తున్నాయి. అసలు ఇవేవి అక్కర్లేదని నేను అనుకుంటే. లేదు లేదు కార్తీక్, నువ్వు చేస్తున్నది సరైందే. నేనెందుకిలా మాట్లాడానో కూడా నాకు తెలీదు. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు. అది నాకు తెలుసు చందు. అంతకంటే నేనేం కోరుకోను. కార్తీక్ నావాడు అన్న ఫీలింగ్ నాకు చాలు. వసుధ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియడం లేదు. అందుకే ఏమరపాటుగా ఉండొద్దు కార్తీక్. ప్రతి క్షణం నువ్వు వసుధకి నీడలాగే ఉండాలి. చందు, నువ్వు నా ఫ్రెండ్వి, భార్యవి, గైడ్వి. ఇలాంటి భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని చందు. నేను మారిపోయాను, చేసిన తప్పును క్షమించు, మీ చెల్లెల్ని మా ఇంటికి పంపు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని నేను మంచిగా మాట్లాడుతూ ఉంటే ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు బిక్క చచ్చిపోయి భయంతో చూస్తూ ఉన్నారు. మంచి పని చేసినవరా సభాషరా అల్లుడు. ఆడి కాలు చెయ్యి ఏడా ఆడదు. నా సామిరంగా ఆడి కొంపకే పోయి ఆడికే సుక్కలు చూపించినావన్నమాట. సభాష్. నా పాటికి నేను మారిపోయినట్టు నటిస్తా ఉంటే వసుధకి నిజమెక్కడ తెలిసిపోద్దో అని నేనెక్కడ ఏం చెప్తానో అని. ఆ కార్తిక్ గాడి కళ్ళల్లో భయం చూడాలా, మొహాన నెత్తురు చుక్కలేదత్తా. ఏమైనా అత్త, మంచిగా నటించడం చాలా కష్టం అత్త. అప్పటికి చాలా కష్టపడి నటించా. ఆ మాత్రం చేయకపోతే ఎట్టారా? ఆడు నమ్మడు, అది మన ఇంటికి రాదు. ఇప్పుడు ఆ వసుధ కూడా మొగుడు పెళ్ళాలిద్దరిని ఇడదీమాకు, మిమ్మల్ని ఇద్దరిని కలపమనే చెప్తాది. పాపం, అది కూడా మంచి గూటి పక్షే కదా. వస్తాదత్తా, అది మన ఇంటికి మళ్ళీ వస్తాది. దాని అన్నకు అది నిజం చెప్పడం వల్లే జైల్లో చిప్పకూడు తింటూ కూర్చున్నా. పెళ్ళాం కదా కాళ్ళ దగ్గరే పడుంటుందిలే అనుకున్నాను. అన్నం చూసి రెచ్చిపోయినాది. దాన్ని ఇడవనత్తా. దాని అన్ననే దాన్ని తెచ్చి ఇక్కడ విడిచిపెట్టిపోవాలా. అప్పుడు చూస్తాది ఈ అజయ్ గాడి అసలు రూపం ఏంటో. బతుకంటే భయమయ్యాలా, ఎందుకు బతకాలా అని ఏడవాలా, నన్ను చంపరా అని నా కాళ్ళు పట్టుకోవాలా. దాని చావు నా కళ్ళారా చూడాలత్తా. చచ్చేటప్పుడు దాని కళ్ళల్లో నేనంటే భయం చూడాలా. సభాష్రా, సభాష్రా అల్లుడు. మడత సెగ భద్రావతి పేరు నిలబడతావు. మనకి కూడా మంచి రోజులు వస్తాయిరా. Ta-da!
దీని అందానికి గ్లాసులు చాలా. తప్పు బాబు. చూడు బాబు, మందు తాగటం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటే తాగితేనే పోతామని కాదు, తాగినప్పుడు చేసే తప్పుడు పనుల వల్ల కూడా పోతాము అని అర్థం. పిడికిడన్నం కడుపులో పడి గుక్కిడి మందు గొంతులోకి దిగేసరికి మగతనం మగాడినన్న విషయం గుర్తొచ్చిందే. అబ్బే అదేం లేదు, అలా చల్లగాలి పీల్చుకుందామని వెళ్ళానంతే. ఓహో, ఆల్రెడీ అక్కడ పిల్లగాలి వీస్తుంది కదా, చల్లగాలి అవసరం లేదనుకుంటానే. చూడు బాబు, మందుని నమ్ముకొని దేశాలు బతికేస్తున్నాయి, కానీ మందును అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించి కోటలు కట్టేసుకుంటున్నారు. తాగినోడు అంటే మధ్య తరగతోడు మాత్రం ఉన్న ఆస్తులు నమ్మేసుకుంటున్నాడు. నీలాంటోళ్ళు ఇలాంటి రిస్క్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నువ్వు తాగేది ఉత్తి మందే, అది రక్తం తాగే బ్యాచ్. నా మాటిను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మంచి మూడు చెడగొట్టావు నారాయణ. మూడొస్తే మూడుద్దినైనా, కాస్త జాగ్రత్త. ఇప్పుడు నేనేం చేశానని? వద్దు బాబు, వివరాలు విచారణలు అసలే వద్దు. వచ్చిన పని చూసుకుంటే అదే ముద్దు. సర్లే గాని పాప పరిస్థితి ఏంటి? నీ కళ్ళకి ఎలా కనిపిస్తుంది? నా కళ్ళకి కత్తిలా కనిపిస్తోంది, కసకం అంటోంది. పోలిక కరెక్టే, కత్తే. ముట్టుకుంటే కసక్కమని తెగటం గ్యారంటీ. భయపెట్టే పర్సనాలిటీ కాదే. అందం చూసి మోసపోవద్దు బాబు. అమ్మ చెంబలరాణి అయితే కూతురు సురేఖవాణి అవుద్దా? కోడె త్రాసు తెల్లగా మిలమిల్లాడుతుంది కదా అని ముద్దు పెట్టుకోవాలని చూసావనుకో, ఏం చేస్తుంది? శంఖం గంట మోగిస్తుంది. అమ్మెంత డేంజరో కూతురు అంతకంటే డేంజరో. కత్తుల్ని చూసుంటావు, తుపాకుల్ని చూసుంటావు, కానీ నడిచే ఆటం బాంబుని అణుబాంబుని చూసావా? హలో, అది వీళ్ళు. తుపాకీకి బుల్లెట్ లాగా, కత్తికి పిడిలాగా, బాంబుకు ఒత్తిలాగా బతుకుతున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నా ఫోటోకి ఫ్రేమ్ పెట్టకుండా ఇలా వదిలేసి ఉండేవాళ్ళు కాదు. చాలా ఎక్కువ చెప్తున్నావు. మహాభారతం, రామాయణం చరిత్రలు రాసిన పుస్తకాలని లైబ్రరీలో పెట్టడానికి ఓ మూల సరిపోద్ది, కానీ వీళ్ళ గురించి రాసిన పుస్తకాలను పెట్టాలంటే కొన్ని లైబ్రరీలనే కట్టాలి తెలుసా? అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. పిల్లలు కావాలని నాకు ఉంది. నా పిల్లల్ని భుజానెత్తుకుని తిరగాలని నాకుండదా?
అప్పటి వరకు పిల్లల గురించి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు.